Express, an international courier service. నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో వివాదాల్లో చిక్కుకోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇప్పటికే కోర్టు నోటీసులతో సతమతమవుతున్న బిగ్ బాస్ షోకు కమల్ కూడా జలక్కివ్వడం చర్చనీయాంశమైంది. పరిస్థితి చేయి దాటితే తాను బిగ్ బాస్ నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. షోలో పాల్గొన్న నటి ఓవియా ఆత్మహత్యాయత్నం ఘటన ఇటీవల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తనను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 41 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో గడిపిన నటి ఓవియా ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పారు. మానసిక వికలాంగులుగా నటించాలని బిగ్ బాస్ బృందం వారికి టాస్క్ ఇవ్వగా దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తినట్లు కమల్ వెల్లడించారు. ఈ తరహా టాస్కులు చేస్తూ వికలాంగుల మనోభావాలను దెబ్బతీయొద్దు. కొన్ని అంశాల్లో సీరియస్ గా ఉంటాను. కంటెస్టెంట్లకు మళ్లీ ఇలాంటి టాస్కులు ఇవ్వొద్దని బిగ్ బాస్ బృందానికి నా విజ్ఞప్తి. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకుంటానని కమల్ హెచ్చరించారు. సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే వికలాంగుడినే హీరోగా తీసుకుంటారని, కానీ ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత బిగ్ బాస్ దేనని కమల్ స్పష్టం చేశారు.